మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. వైనాట్ 175 అని 11కు పడిపోయి 11 రెడ్డిగా పేరుగాంచిన జగన్ రానున్న ఎన్నికల్లో సింగిల్ రెడ్డిగా పేరొందుతారని జోస్యం చెప్పారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటు దినమని వైసీపీ కార్యక్రమం చేయడం సిగ్గుచేటన్నారు. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని, ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ప్రజలు భావించారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వైసీపీ నేతలకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వైసీపీ ఒక పనికి మాలిన పార్టీ 11 రెడ్డి అని, ఓడిపోయాక జగన్ ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదని, వెన్నుపోటు దినమని పిలుపునిచ్చి బెంగళూరులో జగన్ కూర్చున్నాడని, బాబాయ్ వివేక, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో పాటు ఉండవల్లి, సూర్యుడు, డిఎల్ రవీంద్రారెడ్డిలని వెన్నుపోటు పడిచింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలకి, రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న. అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది, వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని. నేను ఒకటే అడుగుతున్నా, ఈ పనికిమాలిన పార్టీ నాయకుల్ని, వైసీపీ పార్టీ కాదు అది, పనికిమాలిన పార్టీ. 2000 పెన్షన్ని ఒకేసారి 4000 చేసి, అంతకుముందు 2 నెలలకి 2 రోజుల్లో 4 ఇచ్చి, మొదట నెల భారతదేశంలోకెల్లా 6,000 రూపాయలు 2 నెలలు 8,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్